ఒకసారి ఇమాజిన్ చేయండి, మార్నింగ్ లేట్గా లేచారు, ఆఫీస్కి టైం అవుతుంది, కిచెన్లో ఏం వండలేదు, ఫ్రిడ్జ్లో తినడానికి ఏం లేవు, టేబుల్ మీద ఒక టాబ్లెట్ కనబడింది, అది వేసుకున్నారు. అంతే, 5 మినిట్స్లో ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. కుకింగ్ లేదు, ఆర్డర్ చేయడం ఏమి ఉండదు, టైం వేస్ట్ లేదు. వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. బట్ క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగా అలాంటి ఒక పిల్లు వస్తే ఏం జరుగుతుంది? ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీల్ రీప్లేస్మెంట్ పిల్ అనేది మన బాడీకి పర్ఫెక్ట్ న్యూట్రిషన్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లో మనకి కావాల్సిన ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. కాబట్టి మనం థియరిటికల్గా చాలా హెల్తీగా ఉంటాం. మన బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయవచ్చు. విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. అండ్ జిమ్కి వెళ్ళిన బిజీ షెడ్యూల్ ఉన్న ఒక పిల్లు ఉంటే సరిపోతుంది. ఫుల్ ఎనర్జీ, ఫుల్ న్యూట్రిషన్స్, ఫుల్ ఫ్యాట్స్, ఫుల్ ప్రోటీన్స్ అన్నీ అందుతాయి మనకి. కానీ ఒక పిల్ వేసుకుంటే మన బాడీ సాటిస్ఫై అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్లో తెలియజేయండి. ఫుడ్ అనేది మనం సర్వైవ్ కావడానికే కాదు, అదొక ఎమోషన్. ఎందుకంటే మనం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్ నుండి ఒక బిర్యానీ స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో అలాంటి ఫుడ్ మనకు కొన్ని మెమోరీస్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు, అక్కడ అందరినీ కూర్చోబెట్టి మంచుకో టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటున్నారు. అసలు సాటిస్ఫాక్షన్గా ఉంటుందా? పెళ్ళి అంటేనే మనకి చాలామంది ఫుడ్ కోసం వెళ్తారు. కోర్స్ ఫుడ్తో పాటు అన్నీ ఉంటాయి అనుకోండి. ఈ ఫుడ్ రీప్లేస్మెంట్ పిల్ వల్ల రెస్టారెంట్లు క్లోజ్ కావచ్చు, హోటల్స్ క్లోజ్ కావచ్చు, టోటల్ స్ట్రీట్ ఫుడ్ కల్చర్ తగ్గిపోతుంది. మన ఇంట్లో మన అమ్మ వండే ఫుడ్ మిస్ అయిపోతాం. చాలా ఆ కల్చర్ అనేది మిస్ అయిపోతుంది మొత్తం. టోటల్ ఫుడ్ అనేది సొసైటీని కనెక్ట్ చేస్తుంది, అదే పిల్ సొసైటీని సపరేట్ చేస్తుంది. ఈ పిల్స్ వల్ల మనం వాళ్ళలో పేదవాళ్ళ ఆకలి తీర్చవచ్చు. ఎందుకంటే పిల్స్ అనేవి చిన్న సైజులో ఉంటాయి, స్టోర్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది, ఈజీ ట్రాన్స్పోర్టేషన్, ప్రొడక్షన్ కూడా మనం హెవీగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, భారీ వరదలు వచ్చినప్పుడు, ఏమైనా వార్స్ జరిగినప్పుడు అలాంటి ఏరియాస్కి ట్రక్స్లలో లార్జ్ అమౌంట్ ఆఫ్ పిల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చవచ్చు. చిన్న చిన్న బాక్సులలో ఆ పిల్స్ని పెట్టి పంపించవచ్చు వాళ్ళకి. అలాంటి సమయాలలో ఇలాంటి పిల్స్ చాలా ఉపయోగపడతాయి, చాలామంది ఆకలిని తీరుస్తుంది. సో 1 పిల్ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, కానీ చాలా వరకు మనం హెల్ప్ చేయవచ్చు. ఫుడ్ కంట్రోల్ అనేది పవర్ఫుల్ వెపన్ కావచ్చు. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఆ పిల్ తయారు చేసే ఫార్ములాని ఓన్ చేసుకుంటే ఫుడ్ పేటెంట్ అవుతుంది, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యవచ్చు. ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, వన్ డే ఒక కంపెనీ చెప్తుంది ప్రీమియం ఫ్లేవర్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోమని. అప్పుడు సర్వైవల్ అనేది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అయిపోతుంది. వినడానికి అది కొంచెం స్కేరీగానే ఉంటుంది. మనం కొన్ని మూవీస్లో చూసే ఉంటాం, లైక్ బ్యాక్ టు ద ఫ్యూచర్ పార్ట్ 2. అందులో ఒక చిన్న పిల్ల పెద్ద మీల్ అవ్వడం చూసే ఉంటాం. ఈవెన్ నాసా ఆల్సో ఆస్ట్రోనాట్స్ కోసం కాంపాక్ట్ ఫుడ్ రీసెర్చ్ చేస్తుంది. బట్ ఒక చిన్న పిల్ మొత్తం ఫుడ్ని రీప్లేస్ చేస్తుందా? కష్టమనే చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వాన్స్ మీల్ రీప్లేస్మెంట్ పిల్స్ వస్తాయి, కాకపోతే మొత్తం ఫుడ్ని రీప్లేస్మెంట్ చేయడం అనేది మేబీ ఫ్యూచర్లో మనం చూడొచ్చు. మీరేమంటారు? ఇప్పుడు మీకు ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పర్ఫెక్ట్ మీల్ పిల్ అవైలబుల్గా ఉంటే మీరు డైలీ యూజ్ చేస్తారా, లేక ఎప్పుడైనా బిజీ టైంలో ఫుడ్ వండుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు యూజ్ చేస్తారా? మేబీ ఫ్యూచర్లో పిల్ల వస్తుందేమో, కానీ మన హార్ట్కి ఫుడ్ కావాలి, మన మెమోరీస్కి ఫుడ్ కావాలి, మన బాండింగ్కి ఫుడ్ కావాలి. ఫుడ్ అనేది ఒక ఫ్యూయల్ కాదు, అదొక ఫీలింగ్. కమెంట్లో చెప్పండి, మీల్ పిల్ వస్తే మీరు ఏ ఫ్లేవర్ ట్రై చేస్తారు? బిర్యానీనా, పిజ్జానా, బర్గరా, చాక్లెట్ ఫ్లేవర్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.